హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. దగ్గరకు వెళ్లే కొద్దీ ఆ అమ్మాయి ఎవరో అర్థం అవడంతో కోపంగా చిన్ని ముందు బైక్ ఆపాడు బాలు. బాలు అంది చిన్ని. ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు కోపంగా బైక్ దిగి బాలు. ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళాను అంది చిన్ని. బాలు ఎందుకు అంత కోపంగా ఉన్నాడో అర్థం కాకపోవడంతో. అప్పటి వరకు ఆమె ఫేస్ మాత్రమే చూసిన వాడల్లా చిన్ని డ్రెస్ ని చూశాడు. బ్లాక్ గౌన్ లో హెయిర్ స్లీవ్ చేసి పాయింట్ హీల్స్ తో మొహాన బొట్టు కూడా లేకుండా స్టైల్ గా ఉన్న చిన్నీని చూశాక ఇదే ఆమె లైఫ్ స్టైల్ అని అర్థమై మొదట కనిపించిన క్యూట్నెస్ ఆమెలో ఇప్పుడు కనిపించకపోతుంటే అతని పెదవిపై ఒక నవ్వు. ఎందుకో ఆ నవ్వు అంది చిన్ని. నీ లైఫ్ స్టైల్ ఇప్పుడే అర్థమవుతోంది అన్నాడు బాలు చిన్నీని చూస్తూ. కొత్తగా అడుగుతున్నావేంటి, రోజు నన్ను చూస్తావుగా అంటున్న చిన్ని మాటలకు తల కొట్టుకుంటూ ముందు ఇక్కడ ఏం చేస్తున్నావో అది చెప్పు అన్నాడు బాలు. చెప్పానుగా అంది చిన్ని కూడా బాలుని అలానే చూస్తూ. వెళ్ళడం కాదు, ఈ టైంలో ఇక్కడ ఎందుకున్నావు? టైం రాత్రి 11:30. ఈ టైం వరకు పార్టీలేంటి? మీ అమ్మా నాన్నకు తెలుసా అన్నాడు బాలు. చిన్ని వాళ్ళ నాన్న గురించి తనకి తెలిసి ఉండడంతో. తెలుసు అంది చిన్నగా చిన్ని. ఈ టైం వరకు అంటే అంకుల్ సరే అన్నారా అన్నాడు బాలు కొంచెం షాకింగ్ గా చూస్తూ. ఫ్రెండ్ ఇంట్లోనే స్టే చేస్తా అని చెప్పాను అంది చిన్ని. మరెందుకు రోడ్ మీదకి వచ్చావు అంటున్న బాలుని చూసి వాళ్ళంతా వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ని తీసుకొచ్చారు, అందుకే నేను అక్కడ ఉండలేదు, బయలుదేరి వచ్చేసా అంది చిన్ని. మరి నువ్వు కూడా నీ బాయ్ ఫ్రెండ్ ని తీసుకెళ్ళలేకపోయావా అని కోపం వెటకారం కలిపి అన్నాడు బాలు. నాకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు అంది చిన్ని వెంటనే కోపంగా అరుస్తూ. అప్పటి వరకు ఉన్న చిరాకు చిన్ని మాటలతో దూరం అయితే కారెందుకు ఆగిపోయింది అన్నాడు బాలు. ఎంతసేపటి కడిగాడు చూడు అని బాలుని తనకు వచ్చిన తిట్లు తిట్టుకుంటూ. తెలీదు, సడన్ గా ఆగిపోయింది, ఎంత ట్రై చేసినా ఆన్ అవ్వడం లేదు అంది చిన్ని. మరి ఇంట్లో వాళ్ళకి కాల్ చేయి అన్నాడు బాలు. బాలు ప్లీజ్, ఈ విషయం తెలిస్తే నాన్న నా ఫ్రెండ్స్ పార్టీలకి వెళ్ళనివ్వరు అంది చిన్ని రిక్వెస్ట్ చేస్తూ. ఈ అమ్మాయి మళ్ళీ తన క్యూట్ యాక్షన్స్ స్టార్ట్ చేసేసిందిగా, నమ్మద్దురా బాలు, ఇవన్నీ యాక్షన్స్ మాత్రమే అని మనసులో అనుకుంటూ మళ్ళీ ఎందుకు ఇక్కడ ఉన్నావు, క్యాబ్ బుక్ చేసుకున్నావా అన్నాడు బాలు. క్యాబ్స్ బుక్ అవ్వడం లేదు అని బాలు అరుస్తున్న అరుపులకి కంట్లో నీళ్లు వచ్చేస్తుంటే తన ఫోన్ తీసి బాలు ముందు పెట్టి చూడు అంది చిన్ని కళ్ళు తుడుచుకుంటూ. చిన్నీని అలా చూసి తను కొంచెం ఎక్కువే రియాక్ట్ అయ్యాడని అర్థమై ఇప్పుడు ఎవరి కోసం వెయిటింగ్ మరి అన్నాడు బాలు. ఫ్రెండ్స్ కి ఫోన్ చేశాను, వస్తున్నారు అంటున్న చిన్ని మాటలు పూర్తి కాకుండానే తన ముందు ఆగిన పెద్ద కార్ని చూశాడు బాలు. అందులో నుండి 2 అమ్మాయిలు తర్వాత 3 అమ్మాయిలు దిగడం చూసి ఆ కార్ని వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది ఎంత రిచ్ ఫెలోసో అని మనసులో అనుకుంటూ చిన్నీని సీరియస్ గా చూశాడు బాలు. బాలు చూపులకి మీనింగ్ తనకి ఈజీగా అర్థమవడంతో ఎందుకు అర్థమయ్యిందనే విషయం పక్కన పెట్టి, ఖ్యాతి నేను నీకు మాత్రమే ఫోన్ చేశా కదా అంది చిన్ని బాలుకి అర్థం అవ్వాలని చెబుతూ. వాళ్ళు నన్ను అడిగారు బేబీ, నేను చెప్పాల్సి వచ్చింది అని బాలుని చూసి ఎవరు అన్నట్లు కళ్ళెగరేసింది ఖ్యాతి. హీఈస్ బాలు, మై ఫ్రెండ్ అని చిన్ని అనడంతో అందులో ఒకడు బాలు దగ్గరికి వెళ్లి ఐడి పట్టుకొని చూశాడు. బాలు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎలాంటిదో తెలిసిన చిన్ని అతని చేతిలో నుంచి ఐడి లాక్కొని బిహేవ్ యువర్ సెల్ఫ్ వినయ్ అంది కోపంగా చూస్తూ. కూల్ బేబ్స్ అంటూ చిన్ని పక్కకు జరిగిన వినయ్ని చూసి కోపం అణుచుకుంటూ చిన్నీని చూశాడు బాలు. ఓకే, గెట్ ఇన్ ద కార్ అంటున్న వినయ్ మాటలకి నో థ్యాంక్స్ అంది చిన్ని మొహం తిప్పుకొని. అంతలో ఖ్యాతి బాలు పక్కకు వెళ్ళి ఐఆమ్ ఖ్యాతి అంది షేక్ హ్యాండ్ ఇస్తూ. ఆమె చేయి అందుకోకుండానే ఐఆమ్ బాలు అని బాలు అనడంతో
గాడ్, మాస్ వాయిస్, జాబ్ డ్రెస్సింగ్ ఏమో క్లాస్ లుక్స్, టాక్స్ ఏమో మాస్. మంచి కాంబినేషన్ అంటున్న ఆమెని మొహం చిట్లించి చూశాడు బాలు. ఏ క్యాతి, తనకి అలాంటి మాటలు నచ్చవు అంది. కానీ క్యాతీకి బాలు మీద ఇంట్రెస్ట్ చూపివ్వడం నచ్చక, నా కోసం వచ్చినందుకు థ్యాంక్స్, బట్ నేను బాలుతో వెళ్తాను, మీరు ఎంజాయ్ చేయండి అని చిన్ని అనడంతో, నువ్వు ఫోన్ చేస్తేగా వచ్చాం అన్నాడు వినయ్ పక్కన ఉన్న ఇంకో అతను. నేను నీకు చేయలేదు, అండ్ మీకు కాల్ చేశాక బాలు వచ్చాడు. బాలు ముందే వచ్చి ఉంటే నేను క్యాతికి కూడా కాల్ చేసి ఉండను అంటున్న చిన్ని మాటలకి బాలు చిన్ని చేయి పట్టుకొని తన వైపుకి లాక్కున్నాడు. మొదటి నుంచి వినయ్ చూపులు నచ్చక. ఓకే, ఎంజాయ్ యువర్ జర్నీ అని చిన్నీని చూస్తూ సిగరెట్ పక్కకు విసిరి కార్లో కూర్చున్నారు వినయ్ వాళ్ళు. వెంటనే బాలు చిన్ని చేయి వదిలి బైక్ స్టార్ట్ చేసి ఎక్కువ అనడంతో బైక్ పై వన్ సైడ్ కూర్చొని ఇబ్బంది పడుతున్న చిన్నీని చూసి, అంత ఇబ్బంది ఉంటే ఈ డ్రెస్లు వేయడం ఎందుకు అన్నాడు బాలు డ్రైవింగ్ చేస్తూ. నాకు అలవాటు లేదు బాలు, నేను జీన్స్ టాప్ లో వెళ్ళాను, అది డ్రెస్సింగ్ కోడ్ అని ఈ ఫ్రాక్ ఇచ్చింది అని చిన్ని అనడంతో, నిజంగానా అన్నాడు బాలు బైక్ ఆపి తన బ్యాగ్ చిన్ని చేతికి ఇస్తూ. నా గురించి తెలీదా, ఇన్ని రోజులుగా చూస్తున్నావుగా అని బాలు బ్యాగ్ తీసుకొని తన కాళ్ళపై పెట్టుకుంది చిన్ని. చిన్నీకి సమాధానం ఇవ్వకుండా మౌనంగా బైక్ డ్రైవ్ చేశాడు బాలు. మెయిన్ రోడ్స్ దాటడంతో ట్రాఫిక్ లేనందున వేగంగా గంటలో చిన్ని ఇంటి ముందు బైక్ ఆపాడు బాలు. బైక్ దిగి తననే చూస్తున్న చిన్నీని చూసి ఏంటి అన్నాడు. ఇంటికి ఎక్స్ట్రాస్ నా దగ్గర ఉన్నాయి, కానీ గేట్ కీస్ లేవు అంది ఏడుపు మొహం వేసి చిన్ని. ఇప్పుడు నన్నేం చేయమంటావు అన్నాడు బాలు ఆమె క్యూట్ యాక్షన్స్ అన్ని గమనిస్తూ. నన్ను లోపలికి పంపించు బాలు అంటున్న ఆమెను చూసి తన వలన కాదని గట్టిగా చెప్పలేకపోయాడు బాలు. గోడ దూకుతావా అని బాలు అనడంతో తల అడ్డంగా ఊపింది చిన్ని. ఆమె తలతో పాటు ఆ రింగుల జుట్టు అటు ఇటు ఊగడం చూసి బాలు చేయి తన జుట్టుని నిమరడంతో బాలునే చూస్తూ నిల్చుంది చిన్ని. ఆమె చూపులు చూసి తను ఏం చేశాడో గుర్తొచ్చి తన చేతిని వెనక్కి తీసుకొని గోడ దగ్గరకు తీసుకెళుతూ ఎక్కు అన్నాడు బాలు. ఎలా అంటున్న చిన్నీని చూసి తల కొట్టుకొని, ఎవరైనా చూస్తే నన్ను దొంగ అనుకుంటారు అని చిన్ని ఏడుపు మొహం చూసి తిట్టలేక, ఎక్కువ పాప అని బాలు అనడంతో, నాకు గోడలు ఎక్కడం రాదు అంటున్న చిన్ని చుట్టూ చేతులు వేసి పైకి ఎత్తాడు బాలు. గోడ ఎక్కడం వదిలేసి మెలికలు తిరుగుతూ నవ్వుతున్న చిన్నీని చూసి గోడకేసి కొట్టాలని ఉన్నా కొట్టలేక, ఏయ్ ఎక్కుతావా వెళ్ళిపోయేదా అన్నాడు బాలు కోపంగా. నాకు చక్కిలు గింతలవుతున్నాయి బాలు అంది చిన్ని నవ్వుతూ. బూతులు తెప్పించకుండా ఎక్కేడు అని ఇంకొంచెం చిన్నీని బాలుని పైకి ఎత్తడంతో గోడపై కూర్చుంది చిన్ని. ఇక దూకి వెళ్ళు అని బాలు అనడంతో, ఈ విషయం ఎవరికి చెప్పకు బాలు ప్లీజ్ అంది చిన్ని. నేను పనోడినే అయినా నాకు సెన్స్ ఉందిలే అన్నాడు బాలు. ఏదో మిస్టేక్ అయ్యి అన్నాను, ఇంకొదలవా ఆ మాటని అంది చిన్ని. ఇప్పుడు ముచ్చట్లు అవసరమా అన్నాడు బాలు. థ్యాంక్స్ అంది చిన్ని. అవసరం లేదు, బట్ మీ ఫ్రెండ్స్ అంత మంచిగా కనపడడం లేదు అన్నాడు బాలు. వాళ్ళు నా ఫ్రెండ్స్ కాదు, నాతో పాటు చదువుకున్న వాళ్ళు, ఖ్యాతి ఫ్యామిలీ ఫ్రెండ్ మాత్రమే, దాని వలన వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తారు, బట్ నాకు వాళ్ళంటే అస్సలు మంచి ఒపీనియనే లేదు అంది చిన్ని. ఓకే, ఈసారి ఇలా అయినప్పుడు ఎవరో ఒకరికి కాల్ చేయి అన్నాడు బాలు. నీకు చేస్తే నువ్వు వస్తావా మరి అంది చిన్ని. ఒక నిమిషం సైలెంట్ తర్వాత హా అంటున్న బాలుని చూసి, అయితే రేపు నన్ను ఒక చోటకి తీసుకెళ్ళు అంది చిన్ని బాలుని అడుగుతూ. నీకేం పని లేదని నాకు కూడా లేదనుకున్నావా? మాటే అన్నావనుకున్నా, కానీ నిజంగానే నీకు పనోడిని చేసుకుంటున్నావా? అంత లేదు, పోనీ అని హెల్ప్ చేస్తే ఎక్కువ చేయకు అన్నాడు బాలు అరుస్తూ చిన్నీని. మరి పల్లవి కోసమైతే వెళ్తావా? పల్లవి నాకు చెప్పిందిలే, నువ్వు అప్పుడప్పుడు తనని కోచింగ్ కి తీసుకొస్తావంటగా. ఆ మాట అన్నానని నీకు నా మీద కోపం, ఇప్పుడు కూడా
మా మమ్మీ డాడీల కోసం హెల్ప్ చేశావు, లేకుంటే నా చావు నన్ను చావమని చూసి చూడకుండానే వెళ్ళిపోయి ఉంటావు. నేనేదో తెలియక అన్నానని ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా నాతో మాట్లాడలేదు, నన్ను పట్టించుకోవు. పల్లవితో కొట్లాడుతూ తనకి హెల్ప్ చేస్తూ మాత్రం తనతో బాగుంటావు. ఇప్పుడు కూడా నా ఫ్రెండ్ పల్లికిలించుకుంటూ చూస్తుంటే నువ్వు దానినే చూసావు కదా. ఇట్స్ ఓకేలే, అందరికీ నేను ఏదైనా అవసరం ఉంటే గుర్తొస్తా, లేకపోతే లేదు. నా రాతే అంతే కదా అని నోటికొచ్చిన పిచ్చి డైలాగ్స్ అన్ని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది చిన్ని. ఈ పిల్లకి పిచ్చేమన్నా ఉందా అనుకున్నాడు. కానీ చిన్ని క్వశ్చన్స్ రిపీటెడ్ గా తనకి వినిపిస్తుంటే నేనేమన్నా కోవెక్కి పల్లవి దగ్గరికి వెళ్తున్నానా? రామన్న చెప్పాడని పల్లవికి కోచింగ్ కోసం వెళ్తున్నా. నాకు దానికి 1 నిమిషం కూడా పట్టదు. ఇక వీళ్ళ ఫ్రెండ్ ఒక జిడ్డు మొహంది, దానిని నేను చూసానంట. ఏం మాట్లాడుతోంది తను? ఇంతసేపు ఆ మ్యాగీ జట్టు గురించే కదా ఆలోచించాను. చా, ఈ అమ్మాయిలకి ఎంత చేసినా పక్కనోళ్ళ మీద పడి ఏడుస్తారు అనుకుంటూ ఇంటికి వెళ్ళిన బాలు తన కోసమే ఎదురు చూస్తున్న వాళ్ళ అమ్మని చూడగానే ఒక స్మైల్ ఇచ్చి అన్ని విషయాలు వదిలేశాడు. కానీ అమ్మాయిలని తక్కువ అంచనా వేశాడు బాలు. వాళ్ళు ఏది వద్దంటే పంతానికి అదే చేస్తారని బాలుకు అర్థమయ్యే లోపు 9 గంటలకి చిన్ని కోసం చిన్ని ఇంటి ముందు బైక్ పై నిలబడ్డాడు బాలు.